4-5 గంటలు బ్రతుకుతానేమో. టైం అయిపోతుంది. ముందు మాట ఇవ్వండి. మొండిదానిగా కన్యగా చచ్చిపోకూడదు. పుణ్యస్త్రీగా, పవిత్రంగా, సుమంగళిగా, మంగళసూత్రంతో, పసుపు కుంకుమతో వెళ్ళిపోవాలి. ఏంటమ్మా ఇది? ఇదేం కోరిక తల్లి? అయినా ఇలాంటి టైంలో నన్ను చెప్పనివ్వండి డాడీ, ప్లీజ్. బ్రతికే ఈ 2-3 గంటలు పుణ్యస్త్రీగా బ్రతికి చచ్చిపోతే చాలు. నా ఆత్మకు తృప్తిగా ఉంటుంది. నాకు ఋతుబావ భార్యగా చచ్చిపోవాలని ఉంది డాడీ. బావకి పెళ్లి జరిపించండి. బావ చేత నా మెల్లో తాళి కట్టించండి డాడీ. నాకు ఈ పెళ్లి జరిపించి నా చివరి కోరిక తీర్చండి డాడీ. అది కూడా ఇప్పుడే, ఇక్కడే, వెంటనే జరగాలి. బావా, నా ప్రాణం ఎప్పుడు పోతుందో నాకే తెలీదు. నేను స్పృహలో ఉండగానే నా మెళ్ళు నీ చేతులతో మంగళసూత్రం కట్టు బావా. ఇదే నా చివరి కోరిక డాడీ. తీరుస్తానని మాటిచ్చారు. నాకు నీ భార్య అనిపించుకొని చచ్చిపోవాలనుంది బావా, ప్లీజ్. రెండు గంటలు నన్ను భరించలేవా బావా? బావా, డాడీ, బావా, వదినా, బావా, అమ్మ దీపు, బావా, బావా, ఋతు, ఋతు, అమ్మ దీపు, బావా, దీపు, 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 బావా, బావా.
కూలమ్మా. ఏంటి, ఏం జరుగుతుంది ఇక్కడ? సార్, ఏంటండి ఇది? పేషెంట్తో ఎక్కువ మాట్లాడొద్దని చెప్పాను కదా. మీరే ఇలా చేస్తే ఎలా సార్? ప్లీజ్ ఇద్దరు బయటకు వెళ్ళండి ప్లీజ్. డాక్టర్ 1 మినిట్. దీపు, నువ్వు ఇప్పుడు మాట్లాడకూడదమ్మా. మాట్లాడనివ్వండి డాక్టర్ ప్లీజ్. ఈ పెళ్లికి బాగా ఒప్పుకుంటేనే మీరైనా బావైనా ఎవరైనా లోపలికి రండి. లేదంటే నేను పోయేదాకా నా దగ్గరికి రాకండి, నన్ను చూడకండి. నేను బ్రతుకున్నప్పుడే కాదు, నేను పోయాక కూడా ఎవరు నన్ను చూడకూడదు, నా శవాన్ని తాకకూడదు. దట్స్ ఆల్. డాక్టర్, నా శవాన్ని అనాథ శవాలతో పాటు కాల్ చేయండి. వెళ్ళండి డాడీ. డాక్టర్, ఇక మీ ఇష్టం. సూర్య గారు ప్లీజ్. నాకు రుతు బావ భారీగా చచ్చిపోవాలని ఉంది డాడీ. నాకు బావకి పెళ్లి జరిపించండి. ఏంటి మావయ్య, ఇక్కడే ఆగిపోయారేంటి? వెళ్ళండి, వెళ్ళి వాణ్ణి ఒప్పించి తీసుకురండి. ఇది ముందు వెనుక ఆలోచించే టైం కాదు మావయ్య. అవతల దీప బతుకు గంటల్లో. ఇప్పుడు నేను ఆ విషయం గురించి కదిలిస్తే మొదటికే మోసం వస్తుంది. కాటికి వెళ్ళిపోయే మనిషిని పెళ్ళాడమంటావా మావయ్య అంటే నా దగ్గర సమాధానం లేదు. భగవంతుడా, ఇలాంటి పరిస్థితి శత్రువు కూడా రాకూడదు. ఊరుకోండి మావయ్య, మీరే ఇలా అయితే ఎలా? మనకిప్పుడు బాధపడే టైం కూడా లేదు మావయ్య. నా వల్ల కాదమ్మా. ఒకవైపు చివరి క్షణాలకు దగ్గర అవుతున్న కూతుర్ని చూస్తూ ఇంకోవైపు పెళ్లి సంబంధాలు మాట్లాడటం నా వల్ల కాదు. నా వల్ల కాదు. నిన్న పని చేయలేను. నా వల్ల కాదు. మావయ్య ప్లీజ్, మీరు ఎమోషనల్ అవ్వకండి. మీ ఆరోగ్యం అంతంత మాత్రమే. సరే, నేనే వాణ్ణి కన్విన్స్ చేస్తాను.
ఎక్కడికి రా? తెలీదక్కా. అంటే ఇక్కడ దీపునిలా వదిలేసి వెళ్ళిపోతున్నావా? ఏం చేయమంటావు అక్క? చెప్పు, ఏం చేయమంటావు? దీపం మేళ్ళలో తాళి కట్టమంటావా? ఆ పిచ్చిదేదో వాగితే దాన్ని నిజం చేయమంటావా? ఇంత కఠినంగా ఎలా మాట్లాడగలుగుతున్నావురా? దీపు ఇంకో 2 గంటల్లో మనందరికి శాశ్వతంగా దూరం కాబోతోందిరా. ఒక్క నిమిషం నా వైపు నుంచి ఆలోచించక్క. దీపం మేళ్ళలో తాళి కడితే తను తృప్తిగా వెళ్ళిపోతుంది, నిజమే. మరి నేనేమైపోవాలి? నేను బతికే ఉంటాను కదక్కా. జీవితాంతం ఇది తలుచుకుంటూ చస్తూ బతకాలా? రే, తప్పురా, అన్యాయంరా. అది నీ కోసం ఇంత దూరం తెచ్చుకుంది. ఇలాంటి పరిస్థితుల్లో ఎవరైనా బతికించమని కోరుకుంటారు, భయంతో ఏడుస్తారు. కానీ అది నీ భార్యగా చనిపోవాలని అడుగుతోందిరా. ఒక మనిషికి ఎంత ప్రేమ లేకపోతే ఇలాంటి టైంలో అలాంటి కోరిక కోరుతారా? అక్క, తన మీద నాకు మనసు లేదు, తన మీద ప్రేమ అంతకన్నా లేదు. ఈ విషయం మీతో కాదు, డైరెక్ట్గా దీపుకే చెప్పాను. ఇప్పుడు వెళ్ళి తాళి కట్టినంత మాత్రాన ఆ విషయం తనకి తెలీదా? అర్థం కాదా? అలా చేస్తే మాత్రం తనకి మనశ్శాంతి ఉంటుందా? నీ మాట లెక్క చేస్తే అసలు తాళి కట్టమని ఎందుకు అడుగుతుందిరా? దానికి నువ్వంటే ప్రేమ కాదురా, పిచ్చి, చచ్చి అంత పిచ్చి. తను చేస్తోంది తప్పు అని తెలిసే లోపు అది చచ్చిపోతుందిరా. అక్క, ఏంటక్క ఇది? అక్క, ఇది పెళ్ళి, నా జీవితం. దాని మెడలో తాళి కడితే నా మనసు ఎలా ఉంటుందో, ముందు ముందు నా బ్రతుకు ఎలా ఉంటుందో ఆలోచించావా? రుత్తు, ఉరిశిక్ష వేసిన ఖైదీకి కూడా చివరి కోరిక తీరుస్తారా? నీ ప్రేమ కోసం చావబోతున్న మనిషికి ఆ మాత్రం చేయలేవా? భార్య పోయాక ఎంతమంది మళ్ళీ పెళ్లి చేసుకోవడం లేదురా? నువ్వు కూడా. అక్క ప్లీజ్, ఆ మాట కంప్లీట్ చేయొద్దు. నీ నోటి నుంచి అలాంటి మాటలు వినడం నా వల్ల కాదు. ఒక మనిషి బతుకుండగానే వాళ్ళ చావు గురించి, చనిపోయాక జరిగే విషయాల గురించి ఆలోచించడం దారుణం. కానీ ఇది వాస్తవం. దీపు ట్రీట్మెంట్ కూడా ఒప్పుకోకుండా నీ నిర్ణయం కోసం ఎదురు చూస్తోంది. ట్రీట్మెంట్ మొదలు పెడితే నీ చేత తాళి కట్టించుకునే లోపే పోతానేమోనన్న భయంతో వద్దందంట. అసలు ఇంత ప్రేమ ఏ మనిషి కన్నా దొరుకుతుందంట్రా? ఇలాంటి ప్రేమ కోసం చచ్చే వాళ్ళని చూశాను, కానీ చంపే వాళ్ళని మాత్రం మొదటిసారి చూస్తున్నాను. నిన్నే చూస్తున్నాను. ప్రేమ విలువ దాన్ని పోగొట్టుకున్న నాలాంటి వాళ్ళకి తెలుస్తుంది, కానీ నీకైనా తెలుస్తుందిరా? మగవాడికి జీవితంలో ప్రేమ ఒక భాగం రా, కానీ ఆడదానికి ప్రేమే జీవితం. మీరు ప్రేమించి వదిలేస్తారు, మేము ప్రేమిస్తూనే ప్రాణాలు వదిలేస్తాం. నీ స్థానంలో నేనుంటే అలాంటి ప్రేమే నాకు దక్కితే ఒక్క క్షణం కూడా అవతల వాళ్ళని ఒంటరిగా వదలను. తాళి కట్టి చివరి క్షణం వరకు ఊపిరిగా మారుతాను. వీలైతే చితిలో గట్టిగా మారుతాను. కాదంటే ఈ 2 గంటల్ని తలుచుకుంటూ 2 జన్మలైనా హాయిగా గడిపేస్తాను. నువ్వు మనిషివైతే, నీలో ప్రేమ, దయ, జాలి ఉంటే, మానవత్వం ఏమాత్రమన్నా మిగులుంటే వెళ్ళి దీపం మెళ్ళో తాళి కట్టు.
సార్ ఏం చేస్తున్నారు మీరు? ఇంత లేట్ చేస్తే అమ్మాయికి బావా, దీపు, నీకేం కావాలి? ఇలా కాదు దీపు, ఒక్కసారి నిన్ను చూస్తూ నిజాయితీగా నిస్వార్థంగా ఆలోచించి చెప్పు. నువ్వలా చెప్తే ఇంకొక క్షణం కూడా ఆలస్యం చేయను. ప్రామిస్. చెప్పు దీపు, నువ్వు నిజంగా ఏ స్టేజ్లో ఉన్నావో నీకు తెలుసు. నిజాయితీగా ఆలోచించి అడుగు. చెప్పు తల్లి, నీకేం కావాలో చెప్పు. నీకేం కావాలని అడుగమ్మా. చెప్పు దీపు. చెప్పు దీపు. త్వరగా చెప్పమ్మా. దీపు చెప్పు దీపు. ఒక్క క్షణం నీ భార్యగా బ్రతికి చచ్చిపోవాలనుంది బావా. అక్క, పసుపు తాడు రెడీ చేసి తీసుకురా. తల్లి, ఏ పని ఎప్పుడు ఎందుకు చేయిస్తావో, ఏ జీవితాన్ని ఎప్పుడు ఏ మలుపు తిప్పుతావో నీకు మాత్రమే తెలుసు. తెలుసో తెలియకో దీపు కోరిన ఈ కోరిక మేము తీరుస్తున్నాం. అతి పవిత్రమైన నీ చేతి దూరంతో పసుపు తాడు చేసి చనిపోతుందని తెలిసి దీపం మెల్లో కట్టిస్తున్నాం. మానవత్వంతో నీ దగ్గరికి రాబోతున్న ఆ పిల్ల కోరిక తీరుస్తున్నాం తప్ప ఇది నీ పట్ల మేం చేస్తున్న అపచారం కాదు తల్లి. తప్పులుంటే క్షమించి కాపాడమ్మా.
నేనేం బాధపడుతూ చెప్పడం లేదమ్మా.